నాకు ఒక సబ్స్క్రైబర్ వాట్సాప్లో మెసేజ్ చేశారండి. ఆ కామెంట్స్ మెసేజెస్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన ఛానల్కి చాలా తక్కువ రీచ్ ఉంది, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇది వాట్సాప్ అతను చేసిన చాట్ అండి. హాయ్ మేడం, ఐఎమ్ సుభాష్. మా వైఫ్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ చేస్తుంది. ఎస్టర్డే జిఎస్టీ కూడా తీసుకున్నా. ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ లిస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. మేడం, మీ వీడియోస్ అన్నీ చూశాను మేడం, మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ గైడెన్స్. మీరు ఏమైనా బిగినర్స్ టిప్స్ చెప్తారని మెసేజ్ చేశాను. చేస్తాను మేడం అని చెప్పారు. నేను తప్పకుండా అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది. కాదు మేడం, మీ మీ వీడియోస్ మాకు చాలా బాగా యూస్ అయ్యాయి. లైఫ్ చేంజ్డ్ వీడియోస్లా అనిపించాయి అని అతను చేశారు. తర్వాత మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్కి అమ్మాలి అనుకునే కంటే వ్యూవర్స్ అంటే బయర్స్ కొనేవాళ్ళు ఎక్కువగా ఏ ప్రోడక్ట్ అయితే కొంటున్నారో వాటిని లిస్ట్ చేస్తే బెటర్ ఆర్డర్స్ వస్తాయి అని నేను మెసేజ్ చేశాను. అలాగే మీ వైఫ్కి జిఎస్టీ ఉంది కాబట్టి ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేయండి. నేను చెప్పిన టిప్స్తో ప్రోడక్ట్ లాంచ్ చేయండి అని కూడా చెప్పాను. తర్వాత షూర్ మేడం అన్నారు. ఇండియా మార్ట్లో స్టాక్ కొని పంపించండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా యూట్యూబ్లో కామెంట్ చేయండి అని చెప్పాను. మా ఫ్రెండ్కి హోల్సేల్ షాప్ ఉంది మేడం, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, వాటిని అక్కడితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. సో ఓకే అండి, కొంచెం ఖచ్చితంగాననేసి కూడా చెప్పాను. ఇదంతా వాళ్ళ చాట్ అండి. నేను చదివి చెప్పే కంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి చదవండి. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను నా ఛానల్ నుండి చూసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఎలాంటి కామర్స్ డౌట్ ఉన్నా సరే నా 4 years ఎక్స్పీరియన్స్ని చూపించి నేను ప్రతి ఒక్క డౌట్కి కూడా ఆన్ ద స్పాట్ ఆన్సర్ చేసినా చేయకపోయినా మీ సమస్య బట్టి నా నా రియాక్షన్ ఉంటుందండి. మీ ప్రాబ్లం చాలా చిన్నది అయితే నేను వెంటనే యూట్యూబ్లో కామెంట్ చేసేస్తాను, మీకు కామెంట్కి రిప్లై ఇచ్చేస్తాను. లేదా దాని ప్రాబ్లం కొంచెం పెద్దది అయింది అంటే దాని గురించి నేను డీటెయిల్గా లాంగ్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఆ లాంగ్ వీడియో మీకు మాత్రమే కాదు, కామర్స్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుందని నా నమ్మకం. ఇది నా ఛానల్ నుండి నేను ఇస్తున్న భరోసా. థ్యాంక్ యూ సుభాష్ గారు. మీరు అడిగారు కదండి, ఆ ఇండియా మార్ట్లో స్టాక్ కొంటే అంత తొందరగా వస్తుందా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. నేను నెక్స్ట్ వీడియో ఈ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. మీరు లాంచ్ చేసిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్కి అయితే ఆర్డర్స్ వస్తాయో ఆ ప్రోడక్ట్కి సక్సెస్ఫుల్గా స్టాక్ ఎలా తెప్పించాలి, స్టాక్ ఎలాంటి సెల్లర్ దగ్గర, ఎలాంటి సప్లైస్ దగ్గర కొనాలి, వాళ్ళలో ఇండియా మార్ట్లో కూడా ఫేక్ సెల్లర్స్ ఉన్నారండి, వాళ్ళ నుండి ఎలా మనం తప్పించుకోవాలి, వాళ్ళని ఎలా గుర్తించాలి, మొత్తం కూడా నేను డీటెయిల్డ్గా అయితే లాంగ్ వీడియో చేస్తానండి. ఆ లాంగ్ వీడియో చూసాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఎలా లాంచింగ్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో మన ఛానల్లో చెప్పాను, చూపించాను. అలాగే ప్రోడక్ట్ ఎలా లిస్ట్ చేయాలో కూడా నేను చూపించాను. మీకు ఏది బెటర్ ఆప్షన్ అయితే అది చూసుకోండి. లేదు ఎక్కువగా ఆర్డర్స్ రావాలి అంటే నేనైతే నా 100% చెప్తున్నాను, లాంచింగ్ ఆప్షన్కి వెళ్ళిపోండి. మీ స్టాక్ కొని ఆ ప్రోడక్ట్స్ పెట్టేసుకొని ఎక్కువగా స్టాక్ కొని అది అలా ఉండిపోయి బాధపడే కంటే ఎక్కువగా దేనికి ఆర్డర్స్ వస్తున్నాయి దానికే స్టాక్ కొంటే బెటర్ అని నా ఫీలింగు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి ఈ ఇయర్ డిమాండింగ్ అయిపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా డిమాండింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.